అమ్మ ఇప్పుడు ఈ హ్మ్. ప్రవస్తి అన్న పాప బయటకొచ్చింది. ఎలిమినేట్ అయిన తర్వాత బయటకొచ్చారు. హ్మ్. వచ్చినాక ఏం చెప్తుంది? తను కొన్ని చాలా విత్ ప్రూఫ్‌తో సహా జడ్జీల మీద కొన్ని చూపిచ్చి మాట్లాడుతుంది ఒక రకంగా. హ్మ్. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ పాపకి సినిమాలో ఛాన్సులొస్తాయంటారా? ఇప్పుడు డాన్సర్లు గానీ, ఏవి గానీ కొన్ని కొన్ని వాళ్ళ తెర వెనకాల ఏం జరుగుతాయో మనకు తెలీదు. వీళ్ళు బయటకొచ్చినంక ఇలా ఎలిగేషన్‌లు చేస్తుంటారు కదా కొంతమంది మీద. హ్మ్. ఇప్పుడు ఈ పాపకి ఛాన్సులొస్తాయంటారా? రారంటారా? అసలు ఈ అమ్మాయి మనస్తత్వానికి ఏదైనా సొల్యూషన్ ఉంటదా? అసలు ఈ అమ్మాయి ఎందుకలా ప్రవర్తిస్తుంది? దీని గురించి మీరేమైనా చెప్పగలరమ్మా? తప్పకుండా చెప్తానండి. ప్రవస్తి చాలా చక్కటి సింగర్స్‌లో ఒకరు. అలాగే పాడుతా తీయగా కార్యక్రమానికి చాలా చిన్న వయసులోనే ఆహ్, తను పాల్గొనడము, అలాగే అక్కడ బహుమతి గెలుచుకోవడము, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ పాడుతా తీయగా రియాలిటీ షోలో పాల్గొనడము జరిగింది. అయితే ఈసారి ఎలిమినేట్ అయింది. ఇలా ఎలిమినేట్ అవ్వడానికి కారణము ఆ పాపని అక్కడ ఉన్న ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, అలాగే కొందరు జడ్జెస్ స్థానంలో ఉన్నటువంటి వారు కొంత బాడీ షేమింగ్ చేయడము, ఆత్మ న్యూనత అభావానికి లోనయ్యేలాగా హర్ట్ చేయడము, అలాగే రకరకాల డ్రెస్సులు అభ్యంతరకరంగా ఉండేటువంటి డ్రెస్సులు వేసుకోమని అలా ఒత్తిడి చేయడము, తనకి ఇన్కన్వీనియంట్గా ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఇది స్క్రీన్ మీద చాలా బాగా కనబడుతుంది, ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే అని కంపల్షన్ చేయడము, ఇవన్నీ కూడా ఆ పాపని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు అని చెప్తోంది. మరి తనలోనే అవన్నీ దాచుకొని ఎంతకాలము కుమిలిపోతూ ఉండాలి, ఎవరితో ఈ వెనకాల జరిగినటువంటి అంశాలన్నీ చెప్పాలి అని ఆలోచించి చివరికి తన ఫ్యూచరు ఏమవుతుంది అనేటువంటి బాధ కూడా పక్కన పెట్టేసి నిర్భయంగా ధైర్యంగా ముందుకు వచ్చి అనేక ఛానల్స్లో ఈ పాడుతా తీయగాలో తన ఎలిమినేషన్కి ముందు జరిగినటువంటి కొన్ని అంశాలని సుస్పష్టంగా ఫ్రాంక్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంది. అయితే ప్రేక్షకలోకము వాటిని చాలా వరకు నమ్మి ఎంతో కొంత వాస్తవం లేదే ఆ పాప అంత ధైర్యంగా ఇలా జరిగింది అని అంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, సింగర్ కానీ, జడ్జీలుగా ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి అమ్మాయి మాట్లాడదు అనే అభిప్రాయానికి వచ్చి చాలామంది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రవస్తికి వాళ్ళు సపోర్టు చేస్తున్నారు అని అనడం కంటే న్యాయము ధర్మానికి సపోర్టు చేస్తున్నారు అని మనం భావించాలి. మరి న్యాయంగా ధర్మంగా ఆలోచిస్తే అటువంటివి రియాలిటీ షోస్లో అపశృతుల్లాగా జరగకూడదు, కానీ జరిగాయి అంటోంది ఆ పాప. మరి అటువంటప్పుడు అందుకు కారకులైన వాళ్ళు వాళ్ళ యొక్క భావాల్ని వాళ్ళు కూడా వ్యక్తీకరించడం అనేది సబబుగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇంకా ఈ అమ్మాయి ఇలా వచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అని అడిగారు నేను. అలా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పకపోతే అదే విధంగా కొనసాగుతూ ఉండే ఆస్కారం ఉంది. అందుకని ఆ పాప ధైర్యం చేసి చెప్తోంది. ఈ అంశాన్ని
ఇటువంటి రియాలిటీ షోస్ నిర్వహించే వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఇక మీదటైనా ఇటువంటి పొరపాట్లు జరగకుండా వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరగాలి అని కోరుకుందాం. ఇంకా ఆ అమ్మాయి మానసిక స్థితి అంతగా గాయపడింది కాబట్టి ఆ అమ్మాయికి మరి కొంత టైం పడుతుంది నార్మల్గా థింక్ చేయడానికి. అలాగే సినిమా పరిశ్రమలో అమ్మాయికి మరి అవకాశాలు వస్తాయా? ఎందుకంటే సినిమాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి ఒక సంగీత దర్శకుడిని, ఒక లిరిక్ రైటర్ని, ఒక సింగర్ని అమ్మాయి తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చెప్పడం జరిగింది కాబట్టి వారి కారణంగా ఆ అమ్మాయికి సినిమా పరిశ్రమలో అవకాశాలు అనేవి అసలు వస్తాయా, రాణిస్తారా, లేదా అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళనే లెక్క చేయని పిల్ల ఈ అమ్మాయికి అవకాశం ఇస్తే మనని ఏ విధంగా తప్పు పడుతుందో అనే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఎవరు అవకాశాలు ఇవ్వరా అని కదా మీరు అడిగారు. అది చాలా తప్పండి, పొరపాటు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా ఎవ్వరూ ఆపలేరు. ఏదో ఒక రకంగా ఏదో ఒక ఫీల్డ్లో టాలెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి టైం కలిసి వస్తే వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి జీవితంలో ఆ రంగంలో ఎదిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా సినిమా పరిశ్రమ ఒక్కటే కాదు కదా, గాయని గాయకులకి అనేక వేదికలు ఉంటాయి, అనేక కార్యక్రమాలని ప్రజెంట్ చేసే అవకాశాలు ఉంటాయి, వాటిని వినియోగించుకోవచ్చు. అలాగే సినిమాల్లో కూడా ఆమె ఊహించినంత స్థాయికి అవకాశాలు వచ్చినా రాకపోయినా డెఫినెట్గా అవకాశాలు అయితే వస్తాయి. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు తొక్కలేరు, నొక్కలేరు, వెనక్కి నెట్టలేరు. అందుకు ఎగ్జాంపుల్ అనేక మంది మనకున్న లెజెండరీ సింగర్సే. అంచేత ప్రవస్తి, నువ్వు అస్సలు భయపడక్కర్లేదు. ధైర్యంగా నీ పాడే పాటల్ని, నీ ప్రయత్నాల్ని కంటిన్యూ చేయి తల్లి, నిరుత్సాహపడకు. జై గురు.